ఎప్పుడండి పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. ఎప్పటి నుంచండి 2005 సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి, పర్యావరణ క్లియరెన్స్లు, అనుమతులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పుదాలు, అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు. ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి, అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జలశక్తి అని అంటారు, వాళ్ళ అనుమతులు అనుకోండి, టీఏసీ అంటే టీఏసీ అప్రూవల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్స్ అనుకోండి, ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 2005లో మొదలుపెట్టి 2009 వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం. ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి, అంత ఆలోచన ఉండింటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసి ఉండాలండి? మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయి ఉండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. 2014లో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే చేపట్టితే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. అంటే 2014 నుంచి 16 2 కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది. ఏమా పొరపాట్లు అంటే మీరు చేసిండేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే, ఎంత మట్టి, ఎంత ఇసుక, ఎంత రాయి, ఎంత కాంక్రీటు, ఎంత స్టీల్ అనేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ, 2013-14కు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ, 2013-14లో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా, మీరు అకౌంట్లోకి తీసుకోకుండా, మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే, త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా? మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లయితే, మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా, పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది. ఎంత అన్యాయం అండి! మీరు కేవలము 26,158 కోట్లకు, అందులో 4,000 చిల్లర కోట్లు పోతే 20,000 చిల్లర కోట్లకు మాత్రం మీరు ఒప్పుకున్నారు.
ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో అంటే ఎంతో ఆలోచన ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకుండేది మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేం సాధించినామనేది ఒకసారి మీకు చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 2005-2006 ధరల ప్రకారము 10,151 కోట్లయితే మరి 2010-11 ధరల ప్రకారము 16,010 కోట్లకు చేరితే ఆ తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్టు నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ 4,000 చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టానని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే జలశక్తి నుంచి ఫైనాన్స్కి పోతే ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది. అటువంటిది మేము మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చెప్తారండి. అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బి ఫండెడ్, రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం. అదేవిధంగా